వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు స్పెషల్ ఏమో పునుకులండి। ఎప్పుడైనా మనకి దోశ బ్యాటర్ పుల్లగా అయిపోతే వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి। పునుకులుగా సూపర్గా ఉంటుందండి। టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది। దానికోసం ఏం కావాలంటే మనకి ఏదైతే పుల్లగా అయిపోయిన బ్యాటర్ ఉంటుంది కదా, దాంట్లో ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ తురుము, జీలకర్ర, సాల్ట్, బేకింగ్ సోడా కూడా కొంచెం యాడ్ చేసుకోండి। ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి। బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఎలా చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి। 10-15 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అనేది హీట్ చేసుకోండి। దాంట్లో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ అనేది వేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి। తర్వాత మనం చిన్న పునుకులు అనేది వేసేసుకోండి। మొత్తం కూడాని వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయాక టర్న్ చేసేయండి। ఇంకా మొత్తం పునుకులన్నీ కూడాని బాగా ఫ్రై అయిపోతుంది కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్గా వచ్చేసిన తర్వాత ఇవన్నిటిని కూడా మనం ఒక బౌల్లో అయితే తీసేసుకోండి। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అస్సలు మర్చిపోకండి। బాయ్